హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వింకిల్ దివి. ఈరోజు వీడియోలో బాలామృతంతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 2 కప్స్ బాలామృతం పిండి తీసుకోవాలి. ఏ కప్తో అయితే బాలామృతం పిండి తీసుకుంటామో అదే కప్ తోటి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని మెత్తగా గోధుమ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. 2 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. 1 ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, బట్ నేను 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టీ గ్లాస్ కాచి చల్లార్చిన మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి యాడ్ చేసుకుంటే బ్యాటర్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోలేమనుకుంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. బాదంతో పిండి చాలా హెల్దీ అండి. పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు ఈ కేక్ రెసిపీని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మీరు దేంట్లో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నారో దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బేక్ బ్యాటర్ని ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా బ్యాటర్ ఎలా ఉందో? ఆ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ చాలా మంచిగా బేక్ అవుతుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని అందులో రోస్ట్ చేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కేక్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ కానీ, చట్నీ గిన్నె కానీ, ఏదైనా ఒక చిన్న బాక్స్ ముద్ద కానీ పెట్టుకోండి. ఇందులో ఆ కేక్ బ్యాటర్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి, మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే గిన్నె పడిపోతుంది. ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ పైన మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలి. ఒక్క దగ్గరే అలా చేసుకోకుండా మొత్తం అలా గార్నిష్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కేక్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 40 to 45 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేద్దాం. కేక్ ఎలా వచ్చేసిందో ఒకసారి అర్థమవుతుంది. ఒక చాక్ తీసుకొని ఇలా కేక్లోకి డిప్ చేసుకొని చూడండి. ఆ చాక్కి ఏమీ అనుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా తడిగా అనిపిస్తే ఇంకో 5 to 10 మినిట్స్ ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చల్లారిపోయాక కేక్ ఎలా వచ్చేసిందో చూద్దాం, టర్న్ చేసుకొని చూద్దాం. నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసేయండి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఎప్పుడు ఈ బౌల్లోనే చేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. చాలా పఫీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చేసిందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.